అయోధ్య అనే రాజ్యంలో ధర్మపరుడైన రాజు దశరథుడు పాలించేవాడు. ఆయనకు 4 కుమారులు: శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. వీరిలో శ్రీరాముడు ధర్మం, సత్యం, నీతి గలవాడు. మిథిలారాజు జనక మహారాజుకి ఎంతో మంచితనమున్న కుమార్తె సీతాదేవి. ఒకసారి జనకుడు సీతకు వరుడు ఎంపిక చేయడానికి స్వయంవరం ఏర్పాటు చేశాడు. అక్కడ శివుని ధనస్సును ఎత్తి వంగించగలిగినవాడే సీతను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. అప్పుడు శ్రీరాముడు ఆ ధనస్సును సులభంగా ఎత్తి విరిచాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అలా శ్రీరాముడు సీతాదేవి వివాహం జరిగింది. కొన్ని రోజుల తర్వాత రాజ్య పరిస్థితుల వల్ల రాముడు, సీత, లక్ష్మణుడు కలిసి 14 సంవత్సరాలు అడవికి వెళ్లారు. అడవిలో వారు ప్రశాంతంగా జీవిస్తున్నారు. అప్పుడు లంకరాజు రావణుడు సీతమ్మను చూసి ఆశపడి మాయచేసి ఆమెను అపహరించి లంకకు తీసుకెళ్లాడు. ఇది తెలుసుకున్న శ్రీరాముడు చాలా బాధపడ్డాడు. అప్పుడు హనుమంతుడు సహాయం చేసి సీతమ్మ ఎక్కడుందో తెలుసుకున్నాడు. తర్వాత వానర సైన్యంతో కలిసి శ్రీరాముడు లంకకు వెళ్లి రావణుడితో యుద్ధం చేశాడు. చివరకు రావణుడు ఓడిపోయాడు. శ్రీరాముడు సీతమ్మను తిరిగి తీసుకుని అయోధ్యకు వచ్చి రాజ్యాన్ని పాలించాడు. వారి ప్రేమ, ధర్మం, సహనం మనకు గొప్ప పాఠాలు నేర్పుతాయి. ఈ కథ మనకు చెబుతుంది: ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది. మంచి మనసు ఉన్నవారికి దేవుడు సహాయం చేస్తాడు. భార్యాభర్తల మధ్య విశ్వాసం చాలా ముఖ్యమైనది.